హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు చక్కెర పారాను నూనె పీల్చకుండా గుల్లగుల్లగా కరకరలాడే ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను చేసినట్టు కరెక్ట్ ప్రాసెస్లో చేయండి, మీకు చాలా బాగా వస్తాయి. ఒక గిన్నె తీసుకొని 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. అరకప్పు సుజీ రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి. ఒక అరకప్పు చక్కెరని మిక్సీకి పట్టుకొని పౌడర్గా చేసుకొని అది కానీ అరకప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా నెయ్యి తీసుకొని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో 1/2 కప్ నెయ్యి కానీ పడుతుందండి. దాని ప్లేస్లో డాల్డా అయినా యూజ్ చేయొచ్చు. నూనె మటుకు వేయకూడదు. అలా బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అలా పట్టుకుంటే ముద్ద మాదిరిగా రావాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే చక్కెర మనకి లూజ్ అవుతుంది కరిగిన తర్వాత. కొద్దిగా పోసుకుంటూ గట్టిగా పిసుక్కోవాలి. బాగా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. అలా లాగి చూస్తే పొరలుగా వస్తుంది చూడండి. అలా 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసి మళ్ళీ మూత తీసిన తర్వాత చపాతీ బండ మీద ఒక ముద్ద తీసుకొని అట్లా సాదుకోవాలి. ఆ మందం ఉండాలండి, మందంగా ఉంటేనే బాగా వస్తాయి. ఇప్పుడు చాక్ తీసుకొని 4 వైపులా సమానంగా కట్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసి బాక్సులుగా కట్ చేసుకుంటున్నాను. అలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాణలు పెట్టి ఆయిల్ పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాల దాకా గరిటె పెట్టి కలపకూడదండి. తర్వాత అలా కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత జల్లెడ గడితో అన్నీ మనము తీసి ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత అలా అన్ని ప్లేట్లోకి వేసుకొని లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కరెక్ట్గా చేస్తే మీకు చాలా బాగా వస్తాయి. ఈ చక్కెర పారాను ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.